అయితే ఇక్కడ పేదవాళ్ళ ఆస్తులు, ఆ. చిన్నా చితక ఆస్తులు వాటిని డిస్ట్రక్షన్ చేస్తున్నారు. పెద్దల ఆస్తులు, పెద్దల అసెట్స్ కాపాడుతున్నారు అనే విమర్శకు ఏం చెప్తారు? మీకు అదేనండి ఎగ్జాంపుల్. ఇప్పుడు నిన్న మేము చేసింది అది. దాంట్లో ఎవడో వాచ్మెన్ ఇల్లు. హ్మ్. వాచ్మెన్ ఇల్లు అయినప్పుడు దాంట్లో వాచ్మెన్ పెట్టారు, రూమ్ పెట్టారు. దానికి అంత సెక్యూరిటీగా ఇది పెట్టారు, ఏది సీసీ కెమెరాస్ పెట్టారు. ఓ 10-15 మంది బౌన్సర్లు ఆడ మందు తాగుతూ ఆడే కూర్చుంటారు. హ్మ్. కూర్చొని అంటే కుక్కల్ని పెట్టారు. ఇది మొత్తం ఏది ఈ వేట కుక్కల టైప్ అవి పెట్టేసి మొత్తం ఇవన్నీ కూడా ఇది చేయటం అనేది అంటే ఈ దాంట్లో అవి ఏ విధంగా తీసుకెళ్తారు, ఆ పేదవాళ్ళని మీదకు వెళ్ళారు అనేటట్టు తీసుకెళ్తారు. గాజుల రామారావు ఫర్ ఇన్స్టెన్స్, హ్మ్. గాజుల రామారావు ఇస్ అ క్లాసిక్ కేస్. అవును. గాజుల రామారంలో కానీ అంతకుముందు కూడా మేము చేసిన చాలా వందల ఆపరేషన్స్లో ఎకరాలు. కూడా హ్మ్. మేము చేసిన ఆపరేషన్స్ ఒక 100 లోపలే ఉన్నాయి. రీక్లెయిమ్ చేసింది 1000 ఎకరాలు. హ్మ్. దీని వాల్యూ మోర్ దెన్ 50,000 crores ఉంటుంది. అంటే ఎకరా మీరు యావరేజ్ హైదరాబాద్లో 50 కోట్లు చేసుకున్న వేసుకున్నా, 50,000 చాలా గచ్చిబౌలిలో కరెక్ట్. ఉన్నాయి, చాలా మనకి జూబ్లీహిల్స్లో ఉన్నాయి. అవును. యావరేజ్ని చేసిన షేక్‌పేట ఏరియాలో ఉన్నాయి. షేక్పేట్లో ఉన్నాయి, అవును. అన్నిట్లో అంటే యావరేజ్ 50 crores అనే తక్కువ వేసినా అవును. కానీ 50,000 కోట్ల పైన ఉందన్నమాట. 100 ఆపరేషన్స్లో 1000 ఎకరాలు చేసామంటే ఆపరేషన్కి ఎన్ని ఎకరాలు అవుతుంది? 10 ఎకరాలు 10 అవుతుంది. ఎకరాలు మినిమమ్. 10 ఎకరాలు అంటే 500 కోట్లు ఒక ఆపరేషన్లో అవుతుంది. సో 500 కోట్లు అంటే మేము పేదోళ్ళ మీద పోయి చేసినట్టా, లేకపోతే ఈ ఎవరి మీద చేసినట్టు? ఒక ఆపరేషన్ చేస్తే అంటే యావరేజ్ని మీకు చెప్తున్నాను. హ్మ్. సో కరెక్ట్. అంటే మీకు జస్ట్ ఒక అంటే కరెక్ట్. లెక్కలు చెప్పడానికే. హ్మ్. సో చెప్తున్నప్పుడు దాంట్లో అక్కడ కొంతమందిని పెడతారు. ఇప్పుడు కొండాపూర్ చేసామండి. కొండాపూర్లో మొన్న చేసాం 36 ఎకరాలు. హ్మ్. దాన్ని తీసుకొచ్చి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. సెప్టెంబర్‌లోనే ఇచ్చింది. అది క్లియర్‌గా స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ అని. హ్మ్. దాంట్లో ఏం చేశారు? కొన్ని గుడిసెలేసారు. లేకపోతే అక్కడ వాళ్ళు ఎవడో దానికి సంబంధించిన వాళ్ళేం ఓనర్స్ కాదు. వాళ్ళు అక్కడ 3,600 కోట్ల ఆస్తి అది. హ్మ్. సో అది మనం 100 కోట్లు వేసుకున్న యావరేజ్‌ని అక్కడ కొండాపూర్‌లో 36 ఎకరాలు. హ్మ్. 3,600 కోట్ల ఆస్తి. వాళ్ళు ఆ 10-11 మంది ఉన్నారు. వాళ్ళకుంటాయంటే వాళ్ళని చూస్తే మనకసలు ఉండవు. వాళ్ళని ముందు పెడతారు. వెనకాల చేసే కథ అంతా మాకు బాగా తెలుసు. ఎవరు చేస్తున్నారో కూడా తెలుసనమాట. హ్మ్. అది మాకు తెలుస్తది. కానీ దానికేంటంటే కొన్ని ప్రూఫ్‌లు ఉండవు కాబట్టి బయటికి ఓపెన్‌గా చెప్పలేమనమాట. బట్ వెనకాల ఉండి ఆపరేట్ చేసేవాళ్ళు ఉంటారు. రకరకాల వాళ్ళు ఉంటారు. కొన్ని అపోజిషన్‌లో ఉంటారు. కొన్ని రూలింగ్‌లో ఉంటారు. కొంత ఇక ఎవరు కొంత అధికారుల సపోర్ట్ తోటి ఉండొచ్చు. కింది లేకపోతే అధికారులు. అనధికారంగా ఉండొచ్చు. అవును. ఏదైనా ఉండొచ్చు. అవును. సో బట్ అయన్నీ ఒక ఎత్తయితే గనక దీంట్లో ముందు చూపించేది మేము అది కూలగొట్టినప్పుడు ఆ గుడిసెల్ని లేకపోతే ఆ షెడ్స్‌ని చూపిస్తారు. చూపించి పేదవాళ్ళ మీదకి హైడ్రా వస్తుంది. పేదవాళ్ళ మీద హైడ్రా అవ్వదు. బట్ పేదవాళ్ళని ముందు పెట్టుకొని ఎనకాల బడాబాబులు ఎవడైతే గనక కబ్జాలు చేస్తున్నారో ఇంకా ఎన్నెల్లి ఈ డ్రామాలండి. ఇది అంటే అనేది. అంటే